ఓకే. సో, శుభోదయం అందరికి గుడ్ ఈవినింగ్. సో, చక్రాస్ ఇంతకుముందు నేను చెప్పాను. ఇంకోసారి నేను తెలుగులో ఒక ఒక రీక్యాప్ ఇస్తున్నాను. సో, బేసిక్‌గా మనకి 7 చక్రాస్ ఉంటాయి. సో, చాలా మందికి ఫస్ట్ టైమ్ విన్నప్పుడు ఓహ్! ఇలా ఉంటుందా అని చెప్పి అనిపిస్తుంది. సో, ప్రతి చక్రాకి ఒక ప్లేస్ ఉంటుంది. ఒక ఆహ్, ఒక పీటల్స్ ఉంటాయి. పీటల్స్ అంటే ఒక ఒక పువ్వుకి ఎలా అయితే ఒక రేఖలు ఉంటాయో, సో, అలా ఉంటుందన్నమాట. సో, ఎలా అంటే ఇప్పుడు మూలధారకి 4, స్వాదిష్టానికి 6, మణిపురకి 10 అలా అన్నమాట. సో, ఫస్ట్ మనం వస్తే మనకి ఇప్పుడు రూట్ చక్ర. సో, దీన్ని మూలాధార చక్ర అంటాం. సో, బేసిక్‌గా మూలాధార చక్ర అనేది బేస్ అన్నమాట మనకి. మనకి చాలా చాలా బేస్. సో, ఫస్ట్ చక్ర ఇది ఆది అన్నమాట ఇది. ఓకేనా? సో, మూలాధార చక్ర మనకి స్ట్రాంగ్‌గా ఉంటే గనక మనకేంటంటే ఫైనాన్సెస్, నెక్స్ట్ మనకి సెక్యూరిటీ, బ్యాంక్ బ్యాలెన్సెస్, ఓకే. నెక్స్ట్ ఏంటి మన లైఫ్‌లో స్టెబిలిటీ. ఓకే. అంటే స్టెబిలిటీ అంటే ఏంటంటే చూడండి చాలా మందికి సడెన్‌గా జాబ్స్ పోవడం, లేకపోతే బిజినెస్‌లో ఎక్కువ లాసెస్ రావడం, లేకపోతే షిఫ్ట్స్ జరగడం లైక్ ఫినాన్షియల్‌గా. సో, ఇదేంటంటే ఇది రూట్ ఏంటంటే గ్రౌండెడ్ అనమాట. సో, ఫస్ట్ ఏంటంటే మనకి కొంతమంది పుట్టినప్పుడే సొంత ఇల్లు ఉంటుంది. భూములుంటాయి, ఆస్తులుంటాయి. ఓకే. బ్యాంక్ బ్యాలెన్సెస్ బావుంటాయి. ఓకే. సో, వాళ్ళకేంటంటే అటు పుట్టినప్పుడే మన ఎఫర్ట్ ఏం లేదు. సో, వాళ్ళకి బై డిఫాల్ట్ రూట్ చక్ర స్ట్రాంగ్‌గా ఉన్నట్టన్నమాట. ఓకే. సో, కొంతమంది మీలో మీకు ఉండకపోవచ్చు. కానీ మీ పిల్లలకి వాళ్ళు పుట్టినప్పుడే మీకు ఆస్తులవి ఉండొచ్చు. ఓకే. సో, వాళ్ళకి రూట్ చక్ర మీ ద్వారా స్ట్రాంగ్ వచ్చినట్టన్నమాట. సో, దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఆది కదా! సో, మనకి సంబంధించిన మనకి ఫైనాన్సెస్ అంతా కూడాను మనకి బ్లాకేజెస్ అంతా కూడాను మనకి చాలా ఫ్రీగా చేసుకోవచ్చు. ఈ చక్రాన్ని గనుక మనం క్లెన్స్ చేసుకుంటే మనకి ఫైనాన్షియల్ ఫ్లో గాని, మనకి ఏవైతే చూడండి చాలా మందికి మధ్యలో ఆస్తులు పోతాయి. వాళ్ళకి పుట్టినప్పుడు ఇల్లుంటాయి, ఆస్తులుంటాయి, అన్నీ ఉంటాయి. మనం చూస్తుంటాం. మధ్యలో ఒక లైఫ్ మధ్యలో చాలా చాలా ఫినాన్సెస్ డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. డిసాస్టర్స్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, వాళ్ళకి చాలా పెద్ద పెద్ద లాసెస్ రావడం, భూములు అమ్ముకోవడం అలాంటి సిట్యుయేషన్, బంగారం అమ్ముకోవడం లాంటి సిట్యుయేషన్స్ కూడా వస్తాయి. ఓకే. సో, బంగారం అంటే గుర్తొచ్చింది. సో, ఇవన్నీ కూడాను మనకి రూట్ చక్రాలో ఉంటుందన్నమాట. సో, మీకు మీ మీకు చాలా స్ట్రాంగ్‌గా ఇది ఉండాలంటే సో, దీనికి యాక్చువల్‌గా ఏంటంటే బెస్ట్ థింగ్ చెప్తాను. బెస్ట్ థింగ్ ఏంటంటే మనం గ్రౌండెడ్ అవ్వాలంటే బేసిక్‌గా మట్టిలో అంటే మన భూమి మీద నడవాలి. వితౌట్ చెప్పులు అవి ఏమి లేకుండా. అయితే గ్రాస్ మీద నడవాలి. లేకపోతే ఇంట్లో ప్లాంట్స్ అవి ఉంటాయి గదా! మనం ప్లాంట్స్ వర్క్ చేసేటప్పుడు మట్టిలో మన చేతులు పెడతాం. సో, ఈ గ్రౌండింగ్ ప్రాసెస్ లేకపోతే చెట్టుకి పట్టుకోవడం, చెట్టు దగ్గర కూర్చోవడం. మనకి ఊర్లో ఇవన్నీ ఉండేవి. కానీ ఎప్పుడైతే మనకి సిటీ లైఫ్ అలవాటయిందో ఇదంతా కూడాను కొంచెం, కొంచెం చేంజ్ అయింది. అవునా? నెక్స్ట్ ఆసనాలున్నాయి కొన్ని. ఓకే. మలాసన ఉంది. సో, రూట్ చక్రకి చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో, మార్నింగ్ తులసి వాటర్ తీసుకోవడం. సో, నెక్స్ట్ మిరియాలు అంటాం చూసారా? మిరియాల పొడి మనం మనం తాగడం. నెక్స్ట్ ఆహ్, బూడిద గుమ్మడికాయ జ్యూస్ అంటాం. సో, అదొకటి. సో, ఇవన్నీ కూడాను బేసిక్‌గా ఏంటంటే, మనకి ఈ మూలాధారాన్ని చాలా చాలా స్ట్రాంగ్ చేస్తుందనమాట. సో, సో, నేను కొంచెం బేసిక్స్ చెప్తున్నాను. దీని ఫుల్ రికార్డింగ్ ఉంది. మీరు అది వినొచ్చు మళ్ళీ. సో, ఎప్పుడైతే మనకి ఫస్ట్ 3 చక్రాస్ మనకి ఆహ్, బేసిక్‌గా చాలా స్ట్రాంగ్ ఉంటాయో సో, మనకి ఓవరాల్‌గా మన స్పిరిచ్యువల్ లైఫ్ కావచ్చు, మన రెగ్యులర్ లైఫ్ కావచ్చు. ఆది అంటాం మూలాధార అంటే. సో, గణేశుడికి పూజ చేస్తే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి మూలాధార చక్ర స్ట్రాంగ్ అవ్వడం. సో, రోజు అందుకనే మనకి శుక్లాం భరతంతో స్టార్ట్ చేస్తాం. ఏ పూజైనా, ఏదైనా చిన్నప్పుడు స్కూల్‌లో అయినా ఓకేనా? సో, ఇది బేస్ ఆఫ్ ద స్పైన్ అండి. దీని లొకేషన్. నెక్స్ట్ మనకి మాక్సిమం మనం ట్రై చేసేది లైఫ్‌లో డబ్బు అని ఉంటాం కదా! సో, అదొక యాస్పెక్ట్ మాత్రమే. సో, అది ఒక లైఫ్‌లో ఒక పార్ట్ మాత్రమే. అది మూలాధార కిందకొస్తుంది. నెక్స్ట్ స్వాదిష్టాన చక్ర ఏంటంటే మన రీప్రొడక్టివ్ సిస్టమ్. సో, ఇది బేసిక్‌గా మనకి లైఫ్‌లో రిలేషన్స్ బావుంటే
యాక్చువల్‌గా చాలా మంది అనుకుంటారు గానీ మనీ అన్నది దానికన్నా మించింది ఏంటంటే మనకి రిలేషన్స్ బావుంటే లైఫ్‌లో చాలా బావుంటాం మనం. సో, ఈ స్వాదిష్టాన చక్ర దానికోసం ఇది సింబలైజ్డ్ అన్నమాట. ఓకే. ఇది విష్ణు మనకి లార్డ్ విష్ణు దీనికిది. సో, మనకి క్రియేటివిటీ మనం చూడండి చాలా చాలా బెస్ట్ థింగ్ చాలా మంది అడుగుతారు. సో, అదంతా బానే ఉంది. ఇది ఇంప్రూవ్ అవ్వడానికి ఏం చేయాలి చెప్పండి అని చెప్పి. ఓకే. సో, ఇది ఎమోషన్స్ అంటే మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం, థాంక్స్ చెప్పుకోవడం, ఒక బాండింగ్ పెంచుకోవడం, ఒక మంచిగా ఎక్స్‌ప్రెస్ చేయడం, చక్కగా స్మైల్ చేయడం. ఓకే. నెక్స్ట్ ఒక క్రియేటివిటీ అంటే ఒక లైక్ ఇప్పుడు చక్రాస్ ఉంది. ఓకే. సో, చక్రాస్ చూసారు మీరు ఈరోజు. అది ఇంట్లో మనం ఒక బుక్ తీసుకొని నేను మీకందరికి చెప్తాను. ఒక కొత్త బుక్స్ పెట్టుకోండి అని చెప్పి కదా! సో, చక్రాస్ చక్కగా గీయండి. సో, మీకు చాలా సింబల్స్ ఉంటాయి. మన ఓంకారం ఉంది. లేకపోతే ఇలాంటి సింబల్స్ ఉంటాయి. లేకపోతే మంత్రాలు ఉంటాయి. సో, మీరు రాయడం మొదలుపెడితే, లేకపోతే ఇలాంటి ఇమేజెస్ మీరు గీయడం మొదలుపెడితే, ఓకే. సో, అప్పుడు మీలో ఉన్న క్రియేటివిటీ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో, ఇది యాక్చువల్‌గా ఎమోషన్స్, క్రియేటివిటీ మనం మైండ్‌ఫుల్‌గా చేయాలి. సో, ఎప్పుడైతే దీంట్లో ఇష్యూస్ వస్తాయో మనకి ఇప్పుడు ఫెర్టిలిటీ ఇష్యూస్, పేషెన్స్ ఇష్యూస్, రిలేషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయన్నమాట. సో, మీరు ఇంకొకటి కూడా చేయొచ్చు. నేను యాక్చువల్‌గా ఎప్పుడైనా గాని నేను మైండ్‌ఫుల్‌నెస్ అంటాం గదా! సో, అది తెలుగులో నాకు తెలీదు. ఆ వర్డ్ ఏంటో. లెట్స్ సే ఒక యెల్లో టీ షర్ట్ ఏసుకున్నాననుకోండి. అది నేను ఫీల్ అవుతా అన్నమాట. ఓకే. ఈరోజు నేను స్వాదిష్టాన చక్రకి చాలా స్ట్రెంగ్త్ చేస్తున్నా అని చెప్పి. ఇప్పుడు ఈ రెడ్ టీ షర్ట్ ఏసుకున్నా గదా! సో, నాకనిపిస్తుందన్నమాట. మూలాధార చక్రకి చాలా చాలా స్ట్రెంగ్త్ ఇస్తున్నాను అని చెప్పి. సో, మీకు తెలియాలన్నమాట. దాని కలర్ రెడ్. దీని కలర్ యెల్లో. అలా అన్నమాట. సో, మీకు ఒక్కసారి గుర్తెచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ 4 లీటర్స్ వాటర్ కనుక రెగ్యులర్‌గా ఎవ్రీ డే కనుక తాగగలిగితే ఒక 4 బాటిల్స్ పెట్టేసుకొని, ఆ 4 లీటర్స్ బాటిల్‌లో ఆ 4 ఖాళీ అయిపోవాలన్నమాట ఈవినింగ్ కల్లా. సో, బేసిక్‌గా వాటర్ ఎలిమెంట్ అన్నమాట ఇది. సో, అదేమో ఎర్త్ ఎలిమెంట్ మూలాధార, ఇదేమో వాటర్ ఎలిమెంట్. ఈ వాటర్ బాగా తాగడం వల్ల కూడా మనం ఈ ఫస్ట్ చక్కెర మనం స్టాప్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇంకా ఇంకోటేంటంటే ఇప్పుడు సమ్మర్‌లో ఆరెంజెస్ దొరుకుతాయి కదా! సో, ఆరెంజెస్ కూడా తినడం వల్ల ఈ స్వాదిష్టాన చక్కగా చాలా మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో, ఇది చాలా బేసిక్ థింగ్స్ అన్నమాట. సో, ఏవేవో చేయక్కర్లేదు. సో, ఇలాంటి బేసిక్స్ చేయడం వల్ల అంటే ఒక మట్టిలో కాలు పెట్టడం, చేతులు పెట్టడం, మూలాధార స్ట్రాంగ్ అవుతుంది. వాటర్ తాగడం స్వాదిష్టాన అన్నమాట. మణిపూర ఏంటంటే ఇది సోలార్ ప్లెక్సస్ అంటాం కదా! సో, ఇది నాభి అన్నమాట. ఓకే. సో, ఈ మణిపుర చక్ర దేనికోసం అంటే మీకు రికగ్నిషన్. అంటే రికగ్నిషన్ అంటే ఏదో అవార్డ్‌లు, గివార్డ్‌లు అది కూడా ఒక రికగ్నిషనే. ఇంట్లో కూడా లెట్స్ సే మీరు ఒక మీ ఇంట్లో పిల్లలు కావచ్చు, వైఫ్ కావచ్చు, హస్బాండ్ కావచ్చు. ఒక ఒక పని చేస్తే రికగ్నైజ్ చేసామనుకో, థాంక్ యూ ఇది చేసావు అని చెప్పి. చాలా చిన్న చిన్న వాటి అనిపిస్తది. కానీ ఏది చిన్నది కాదు. సో, ఆ రికగ్నిషన్ అనేది ఇప్పుడు జాబ్‌లో గావచ్చు, బిజినెస్‌లో గావచ్చు, దేంట్లో అయినా గాని ఒక పవర్ అన్నమాట. చూడండి చాలా మంది పొలిటీషియన్స్ ఉంటారు. ఆస్తులు అవి అన్నీ ఉంటాయి గానీ వాళ్ళు పవర్‌లో ఉండరు. పవర్‌లెస్‌గా ఉంటారు. సో, బేసిక్‌గా ఈ పవర్ అనేది ఈ యాస్పెక్ట్ నుంచి వస్తుందన్నమాట. సో, ఇప్పుడేంటంటే మీకు డబ్బులుంటే రిలేషన్ ఉండాలని లేదు. రిలేషన్స్ డబ్బులు ఉంటే ఈ పవర్ ఉండాలని లేదు. సో, ప్రతి యాస్పెక్ట్ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. సో, ఈ మణిపుర అన్నదేంటంటే మీకు ఆ రికగ్నిషన్, ఆ పవర్ ఇస్తుందన్నమాట. సో, బేసిక్‌గా ఇక్కడ నుంచి మన శివ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతుంది. దీన్నేమంటారంటే మహారుద్ర శివ. దీనికి సంబంధించి గాడ్. ఇంకొక బేసిక్ థింగ్ చెప్పనా? ఇది నేను క్వెషన్స్‌లో కవర్ చేస్తాను. మనకి నంబర్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనకి ఆహ్, నువ్వుల నూనె ఉంటుంది. నెక్స్టు ఆహ్, ఆముదం ఉంటుంది. నెక్స్టు మనకి ఘీ ఉంటుంది. ఇది మీరు నాభి పైన రోజు గనక అప్లై చేసుకోగలిగితే, రోజు అంటే మర్చిపోకుండా స్నానం చేసిన తర్వాత, ముందు కాదు. స్నానం చేసిన తర్వాత నాభి పైన గనక రాసుకోగలిగితే, ఇది వన్ ఆఫ్ ద యాన్షియంట్ టెక్నిక్ అన్నమాట. మీకు ఒక స్ట్రెంగ్త్, ఒక పవర్, మీ మాటల్లో ఒక వైబ్ ఇవన్నీ వస్తుందన్నమాట. సో, సో ఈ మణిపుర చక్ర అన్నది దాన్ సో అలా యాక్టివేట్ చేసుకోవచ్చు. చూడండి చాలా మందికి ఇందాక మేడం అన్నారు. కాన్ఫిడెన్స్ నాకు తక్కువుండేది. ఇప్పుడు బావుంది అని చెప్పి. సో అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ చేసి ఈ మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేశారన్నమాట. సో అందుకని ఇప్పుడు ఆటోమేటిక్‌గా నా కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయిందంట అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం నాకు ఆహ్, కొంచెం స్ట్రెంగ్త్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ముందు కన్నా చాలా చాలా బెటర్‌గా మాట్లాడగలుగుతున్నాను. సో, ఇదంతా ఏంటి అంటే ఈ కాన్ఫిడెన్స్, ఈ సెల్ఫ్ వర్తినెస్ చూడండి చాలా మంది చాలా నాలెడ్జ్ ఉంటుంది.
కానీ నాకు రాదేమో, నాకు లేదేమో అని చెప్పి వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఉంటారు. సో ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ థింగ్ అనమాట. ఈ ఈ మణిపూర చక్ర అనేది. అనాహత అనేది హార్ట్ చక్ర. ఇదేంటంటే లవ్, కంపాషన్. సో అది అది చాలా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారనమాట. ఇప్పుడు చూస్తే మనం ఫస్ట్ ఎర్త్ ఎలిమెంట్ కదా, మనకి భూమి మూలధార, దాని తర్వాత నీరు, దాని తర్వాత మనకి మణిపూర చక్రం అంటే అగ్ని, అగ్ని ఎలిమెంట్. సో ఇంకోటి ఏంటంటే దీపం దగ్గర కూర్చోవడం అని చెప్పి నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, దీపం దగ్గర కూర్చోవడం అనేది. సో అది యాక్చువల్గా దాంట్లో చ- చ- చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇది ఏంటంటే అనాహత ఏంటంటే ఓపెన్ ఎయిర్ లోకి వెళ్ళాలి. ఓపెన్ ఎయిర్ ఎవ్రీడే మీరు ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. లాస్ట్ టైం ఇప్పుడు మనం ఓపెన్ ఎయిర్ లోకి వెళ్ళామని చెప్పి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అన్నమాట. సో ఈశ్వర అంటాం కదా. సో ఉత్తాసన అనేది చాలా హార్ట్ చక్రం ఓపెన్ చేస్తుంది. అంటే ఈ ఆర్టరీస్ ఇష్యూస్, ఈ హార్ట్ ఇష్యూస్, ఇవన్నీ కూడాను చాలా చాలా వస్తాయి అన్నమాట దీంట్లో ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు. సో అనాహత చక్ర మనకి లవ్ కి, కంపాషన్ అంటే ఏంటంటే ఏమైనా చూసినప్పుడు, ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఏమైనా బాధ విన్నప్పుడు అమ్మో అమ్మో అని చెప్పి అనిపిస్తుంది చూసారా మనకి. సో అది కంపాషన్ అన్నమాట. సో ఇది మీరు ఎంత ఫ్రెష్ అయి తీసుకోగలిగితే, ఇందాక అనుకున్నాం ఆ కర్పూరం మనకి బర్నర్స్ దొరుకుతున్నాయి ఈ మధ్యన అని చెప్పి, ఆ కర్పూరం కనుక ఎంత పీలిస్తే అంత మన లంగ్స్ కి, మన హార్ట్ కి సో చాలా మంచిది అనమాట. బేసిక్ గా మీరు చూసుకోండి, ఫుడ్ లేకుండా మనం కొన్ని రోజులు ఉండొచ్చు, వాటర్ లేకుండా కొన్ని రోజులు ఉండొచ్చు, అగ్ని లేకుండా, అంటే అగ్ని అంటే అదే మనకి ఆ వండింది కాకుండా మిగతా మిగతా కూడా తీసుకుని ఉండొచ్చు. బట్ ఎయిర్ ఎలిమెంట్ లేకుండా కొన్ని నిమిషాలు కూడా ఉండలేము. సో దట్ పవర్ఫుల్ అనమాట. ఇది చాలా పవర్ఫుల్. ఫ్రెష్ ఎయిర్ లోకి వెళ్ళడం అనేది చాలా అలవాటు చేసుకోవాలి మనం. విశుద్ధ అంటే కమ్యూనికేషన్, ఇది ఇది స్కై ఎలిమెంట్. అది ఎయిర్ ఎలిమెంట్ అయితే ఇది స్కై ఎలిమెంట్. సో ఇది బేసిక్ గా కమ్యూనికేషన్. బేసిక్ గా మీకు చాలా మంది లేడీస్ కి మీరు చూస్తూ ఉంటారు, మనకి థైరాయిడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. థైరాయిడ్ ఇష్యూ వస్తే దానికి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా ఇష్యూ ఉంటే దాన్ని ఒకసారి నాకు పింక్ చేయండి. నేను మీకు న్యాచురల్ గా మీకు ఈ విశుద్ధాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్తాను. సో చాలా చాలా ఈజీ యాక్చువల్ గా. సో చాలా చక్కగా క్లియర్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదేంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. మీరు అనుకున్నది మీరు బయట పెట్టగలుగుతున్నా లేదా, యాజ్ ఎ కమ్యూనికేషన్ చేయగలుగుతున్నా లేదా, అనుకున్నది మనం చెప్పగలగాలి. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. కానీ చాలా మంది ఏంటంటే చూడండి, మన స్కూల్లో మీకు గుర్తుందా, మనం ఆ ఏదో క్వశ్చన్ అడిగితే సార్ మనకు తెలిసి ఉంటుంది కానీ మనం మనం టక్కుని చెప్పం. దాని తర్వాత ఏదైనా చెప్తే అబ్బో నేను కూడా చెప్తే బాగుంటుంది చెప్పి అనుకుంటాం. సో ఇది హలాసన అని చెప్పి ఒక ఆసనం ఉంది. అంటే తోటి చక్రకి మత్స్యాసన అని ఉంటుంది, సింహాసన అని ఉంది. సో ఇది చాలా చాలా మంచిది అవి. మింట్ మింట్ అనేది తీసుకుంటే మనకి విశుద్ధ చాలా చాలా క్లియర్ అవుతుంది. సో అదనమాట. మింట్ లీవ్స్ కూడా మనం వాటర్ వేసుకుని తాగొచ్చు. ఆజ్ఞా చక్ర. సో ఇది థర్డ్ ఐ అంటాం. సో మనం బొట్టు పెట్టుకుంటాం కదా. సో ఆ ఏరియా ఇది. ఓకేనా. సో ఇది మనకి మనకి వచ్చే థాట్స్, మనకు వచ్చే ఇంట్యూషన్. ఇది బేసిక్ గా మన సెషన్ లో కూడా ఇంతమంది చూస్తున్నారు కదా, నాకు శివుడు వచ్చారు, నాకు వాళ్ళు వచ్చారు. రీసెంట్ గా అర్ధనారీశ్వరు పెట్టారు. దీనికి కూడా అర్ధనారీశ్వరులే. అంటే ఏంటంటే బేసిక్ గా మనకి వచ్చే థాట్స్, నా డ్రీమ్ లో ఇలా వచ్చింది, లేకపోతే అలా వచ్చింది, లేకపోతే ఇలా జరిగింది, లేకపోతే మన సెషన్ లో ఇలా చూసాం, లేకపోతే మనకు ఒక అనిపించింది, నాకు లోపల నుంచి అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదు అంటుంటాం చూస్తాం. సో ఇదంతా కూడా మనకి థర్డ్ ఐ అనమాట, ఆజ్ఞా చక్రం అనమాట. సో మనకు వచ్చే ఇంట్యూషన్ ని మనం అలా బేసిక్ గా మనం దీన్ని స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఒకటేనండి. దీన్ని స్ట్రాంగ్ చేసుకోవాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం రెగ్యులర్ గా మెడిటేట్ చేయడం. మనం చాలా కృషి చేస్తాం కదా అందరినీ మెడిటేట్ చేయండి అని చెప్పి. సో మెడిటేషన్ అనేది ఆజ్ఞ చక్రకి చాలా పెద్ద ఫుడ్. ఇంకా సహస్రార అనేది అల్టిమేట్, పైన ద టాప్ ఆఫ్ ద హెడ్, దీని ప్లేస్ లార్డ్ శివ. ఓకే. సో ఇది కలర్ వైలెట్. ఇందాక కలర్ చూస్తారు కదా, ఇది అది 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 ఇండిగో అంటాం. ఇది బేసిక్ గా ఏంటంటే వైలెట్ కలర్ ఇది. ఓకే. సో ఇది ఇంకా అల్టిమేట్ స్పిరిచువాలిటీకి, లేకపోతే మనకి మెంటల్ బ్యాలెన్స్ కి, అండ్ కనెక్షన్ టు డివైన్ అంటాం కదా. సో స్పిరిచువల్ అవేకనింగ్. సో ఇదంతా కూడాను దిస్ ఈస్ లైక్ అల్టిమేట్ చక్ర అనమాట. సో మనకి సహస్రం అనేది, సహస్రం అంటే 1000 అనమాట. సో 1000, సో 1000 పిటల్స్ అన్నమాట. సో పద్మాసనంలో కూర్చోవడం అనేది మనకు ఒక చాలా బేసిక్ యాన్సియంట్ ప్రాసెస్ ఉంది. సో పద్మాసనం యాక్చువల్లీ దీనికి సంబంధించింది.
సో, ఇది ఒక 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 బేసిక్ అన్నమాట. మనకి మనకి చక్రాస్ గురించి. సో, బేసిక్‌గా మనం ఏదైతే లైక్ ఇన్ డీటెయిల్డ్‌గా మనం ఆల్రెడీ చేసాం.